హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ గురించి తెలుసుకుందాం. ఈ సర్వీస్ గురించి అంత ఎక్కువ మంది అయితే ఫోకస్ చేయరు, బట్ రియల్ టైంలో ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ విచ్ ఈస్ వెరీ క్రూషియల్ అనమాట. మనకు రియల్ టైంలో మన అకౌంట్కి సంబంధించి, మన ఏడబ్ల్యూఎస్లో ఒక రీసోర్స్కి సంబంధించి ఆ ట్రాక్ చేయాలన్నా, వాటి హెల్త్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ సర్వీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ సర్వీస్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ హెల్త్. ఓకే, మనం మెయిన్ డాష్ బోర్డ్కి వస్తే ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారు ఏడబ్ల్యూఎస్ హెల్త్. సో ఇక్కడ నుంచైనా నావిగేట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ హెల్త్ అని టైప్ చేస్తే AWS Health Dashboard, a personalized view of AWS Service Health. సో ఈ పర్టికులర్ సర్వీస్ యూస్ చేసి మనం మన అకౌంట్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తే డెఫినేషన్, స్టే ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎఫెక్టింగ్ యువర్ AWS రీసోర్సెస్. ఓకే, విచ్ మీన్స్ మన ఏడబ్ల్యూఎస్లో మన అక్రాస్ మన అకౌంట్ లెవెల్లో ఏవైనా రిసోర్సెస్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఆర్ఎల్స్ ఏమైనా డౌన్ టైమ్స్ ఉన్నా కూడా, ఏమైనా స్కెడ్యూల్డ్ యాక్టివిటీ, స్కెడ్యూల్ డౌన్ టైం, ప్యాచెస్ యాక్టివిటీ లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఏమైనా డౌన్ టైం ఉన్నా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని రిఫర్ చేద్దాం. సో ద AWS Health Dashboard is a service provided by AWS that offers personalized view into the performance and availability of AWS services in our account. So performance and availability. Okay, keywords. Here are some key aspects and functionalities of AWS Health Dashboard. First of all, service and health. ఇక్కడ మనకు చూస్తే మనకు కనిపిస్తుంది కదా, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ అండ్ రీసెంట్ ఇష్యూస్, స్కెడ్యూల్ చేంజెస్, అదర్ నోటిఫికేషన్స్, ఈవెంట్ లాగ్స్. ఈ 4 మెయిన్ అనమాట, కీ ఇన్ దిస్ పర్టికులర్ సర్వీస్. ఎక్కడికి వస్తే సర్వీస్ అండ్ హెల్త్ డాష్బోర్డ్. ఓకే, దిస్ పర్టికులర్ వన్. సో ద సెక్షన్ provides a real-time status information about AWS services in different regions. It shows if there are any disruptions or issues affecting AWS services that might impact our applications or workflows. అర్థమైంది కదా, ఇక్కడ ఏమైనా డిస్ట్రప్షన్స్ కానీ లేకపోతే ఎన్ని ఇష్యూస్ కానీ, ఒక పర్టికులర్ సర్వీస్కి సంబంధించిన ఎన్ని ఇష్యూస్ కానీ ఉంటే అవన్నీ కూడా ఈ సర్వీస్ హెల్త్ డాష్బోర్డ్లో మనకు కనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ హెల్త్ డాష్బోర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి personalized health dashboard. Personal health dashboard, where it is. Okay, for organization health, time zone settings. Okay, this section gives a personalized view of account resources that are operating normally and those are experiencing issues. It provides notifications and alerts about any events that could potentially impact our AWS services. సో ఏంటంటే ఇది కూడా ఒక డాష్బోర్డ్ వ్యూ యూజింగ్ విచ్ ఏంటంటే మనం మన ఆర్గనైజేషన్ లెవెల్లో ఏమైనా ఓపెన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఏమైనా స్కెడ్యూల్ చేంజెస్ ఉన్నా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సిమిలర్ టు ద అబవ్ వన్. నెక్స్ట్ ఈవెంట్ లాగ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఓకే, ఇప్పుడు ఈవెంట్ లాగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్రాస్ మన ఏడబ్ల్యూఎస్లో స్పెసిఫిక్ టు రీజన్ వైజ్ ఏదైనా ఒక సర్వీసెస్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఆపరేషనల్ ఇష్యూ ఇన్ కైనసిస్ డేటా స్ట్రీమ్స్. క్లిక్ చేస్తే సమ్ ఇష్యూ అయితే వచ్చింది ఆ పర్టికులర్ సర్వీస్కి, అదేంటో డీటెయిల్డ్గా చెప్తాడు అనమాట. ఇష్యూ ఏంటి, ఇంక్రీజ్డ్ ఎర్రర్ రేట్స్ అనమాట. ఎర్రర్ రేట్స్ అనేవి పెరిగాయి దేంట్లో, కైనసిస్ డేటా స్ట్రీమ్. ఇన్ విచ్ రీజియన్, నార్త్ వర్జీనియా రీజియన్. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంపాక్ట్ ఉంది, దాన్ని ఎలాగా సాల్వ్ చేశారు, ఇవన్నీ కూడా ఇది చెప్తుంది అనమాట ఈ పర్టికులర్ ఈవెంట్ లాగు. నాట్ ఓన్లీ ఇన్ పర్టికులర్ రీజన్, ఎనీ రీజన్స్. ఇక్కడ చూస్తే ఏపీ సౌత్ వన్ అంటే మన ముంబై రీజియన్లో క్లౌడ్ షెల్ పర్సిస్టెంట్ ఎక్స్పైరింగ్. సో ఇదనమాట డిస్క్రిప్షన్. ఇష్యూ వచ్చేసి సమ్ యూజర్స్ ఆఫ్ అకౌంట్ హ్యావ్ నాట్ యూజ్డ్ AWS క్లౌడ్ షెల్ ఓవర్ 110 days. ఓకే, వీ స్కెడ్యూల్డ్ డిలీట్ క్లౌడ్ షెల్ హోమ్ డైరెక్టరీ
డేటా ఇన్యాక్టివ్ యూజర్స్ ఏపీ సౌత్ 1 రీజియన్. సో ఏపీ సౌత్ 1 రీజియన్లో ఉన్న వాళ్ళు 110 డేస్ నుంచి వాడట్లేదంట. సో మే 8 నుంచి స్కెడ్యూల్ టు డిలీట్ క్లౌడ్ షెల్ హోమ్ డైరెక్టరీ దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారంట సంథింగ్ అలాగా. సో కంప్లీటెడ్ యాక్టివిటీస్ ఏంటి, క్లోజ్డ్ యాక్టివిటీస్ ఏంటి అట్లా అన్నీ చెప్తుంది అనమాట ఈవెంట్ లాగ్. ఈ పర్టికులర్ అకౌంట్లో ఏమైతే జరుగుతున్నాయో అవన్నీ చెప్తుంది. ఓకే, ద డాష్బోర్డ్ ఇన్క్లూడ్స్ ఎన్ ఈవెంట్ లాగ్ దట్ డీటెయిల్స్ పాస్ట్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ స్కెడ్యూల్డ్ మెయింటెనెన్స్. ఓకే, స్కెడ్యూల్డ్ మెయింటెనెన్స్, నెక్స్ట్ service interruptions and other operational updates. You can review historical data to understand how past events may have affected your AWS resources. సో ఇక్కడ డేట్ చూస్తే June 23. సో ప్రీవియస్గా జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి API యాక్సెస్. AWS హెల్త్ ప్రొవైడ్స్ API యాక్సెస్ that programmatically access health information, integrate your own applications, monitor system. This enables automated responses. సో ఏపీఎస్ యూస్ చేసుకుని ఇది ఏపీఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. యూజింగ్ విచ్ ఏపీఎస్ మనం మన కోడ్లో దాన్ని కాల్ చేసుకుని అలర్ట్స్ అన్నది ట్రిగ్గర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్స్. యూ కెన్ కాన్ఫిగర్ AWS హెల్త్ టు సెండ్ నోటిఫికేషన్స్ వయా SMS, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. దేర్ ఆర్ చేంజెస్ టు హెల్త్ స్టేటస్ ఆఫ్ ది AWS రిసోర్సెస్. సో ఏదన్నా ఒక రిసోర్స్ ఈసీటీ ఇన్స్టెన్స్ సపోజ్ హెల్త్ చెక్ ఫెయిల్ అవుతున్నా, లేకపోతే ఒక ఈకేఎస్ క్లస్టర్ ఉంది దాంట్లో ఒక పర్టికులర్ వాల్యూమ్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే నోటిఫై చేస్తుంది. ఓకే, చేసుకోవచ్చు అనమాట. సో లేకపోతే ఒక ఎంఎస్కే క్లస్టర్ ఉంది, కాఫ్కా క్లస్టర్, అందులో మేనేజ్డ్ సర్వీస్ కాబట్టి AWS పడైన ప్యాచెస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు స్కెడ్యూల్ డౌన్ టైం తీసుకుంటాడు. ఇన్ దట్ కేస్ మనకు నోటిఫికేషన్స్ అలర్ట్ పెట్టుకోవచ్చు అనమాట. రీజన్స్ అండ్ అకౌంట్స్. AWS హెల్త్ డాష్బోర్డ్ సపోర్ట్ మల్టిపుల్ AWS రీజన్స్ దట్ and allows you to view health information across AWS accounts associated to your organization. ఇక్కడ ఉంది కదా యువర్ ఆర్గనైజేషన్ హెల్త్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేస్తే ఎనేబుల్ ఆర్గనైజేషన్స్, ఇది నాకు టెస్ట్ అకౌంట్ కాబట్టి ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ వ్యూ ఎనేబుల్ చేస్తే అక్రాస్ ఆర్గనైజేషన్స్ చూడొచ్చు అనమాట. ఇది మెయిన్గా క్లౌడ్ ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఉంటారు కదా, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ క్లౌడ్ ఆపరేషన్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇస్తారు. Integrations with AWS organizations. If you are using AWS organizations, you are centrally manage, monitor health information of all your accounts in your organization through AWS Management Console. Okay, so ఇదన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే చూసుకున్నట్లయితే AWS Health Dashboard is a crucial tool for monitoring and operational status of your AWS resources. ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే సో ఏ టూల్ యూస్ చేసి ఆర్ ఏ సర్వీస్ యూస్ చేసి కంప్లీట్ AWS రిసోర్సెస్ యొక్క స్టేటస్ చెక్ చేయగలం, మానిటరింగ్ అండ్ ఆపరేషన్స్ చేయగలం అంటే విచ్ ఇస్ AWS హెల్త్ డాష్బోర్డ్. అలర్ట్స్ పెట్టుకోవచ్చు, ఎన్షూరింగ్ దట్ యువర్ రెస్పాండ్ ప్రాంప్ట్లీ ఆన్ ఎనీ ఇన్సిడెంట్స్ దట్ మే ఎఫెక్ట్ అవర్ అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ AWS హెల్త్ డాష్బోర్డ్. మీకు సమ్మరీ అయితే అర్థమైంది కదా. మనకి అకౌంట్కి సంబంధించి ఆర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమైనా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ చూసారా ఇక్కడ AWS హెల్త్ చూస్తే ఓపెన్ ఇష్యూస్, స్కెడ్యూల్ చేంజెస్, అదర్ నోటిఫికేషన్స్ ఇవన్నీ చెప్తుంది అనమాట. 0 అప్కమింగ్ 7 days అంటే దీన్ని బట్టి మన యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కూడా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈ ఛానల్లో మనం హెల్త్ వేరే ఫ్రెషర్స్ కానీ, లేకపోతే బీటెక్ పాస్ అవుట్లకి కానీ, లేకపోతే వేరే డొమైన్ చేంజింగ్ ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ ఎవరైనా కూడా AWS గురించి బిగినర్ టు ద అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవాలంటే ఈ టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వితౌట్ దీస్ బేసిక్స్ మనం రియల్ టైంలో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాం. సో బీ వెరీ స్ట్రాంగ్ విత్ అవర్ బేసిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.